అలాగే నమస్తే అండి. ఈ తమిళనాడు ఎన్నికల ఫలితాలపైన వైసీపీ చేసే ఓవర్ యాక్షన్ చూసి చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూల జర్నలిస్టులు మేధావులే వాళ్ళ మొక్కని కాంట్రీ చుమ్మేసేస్తున్నారు. మనం రాత్రి రీసెంట్గా కేఎస్ ప్రసాద్ ఆడియో కూడా ఒకటి విన్నాం కదా, దానికి తోడు మా పాషాపై మామూలు వ్యవహారం కాదు. నేను మొన్నటి దాకా సాక్షిలో ఉండేవారు, సాక్షి నుంచి బయటికి గెంటేశారు. ఎందుకు గెంటేశారు, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు రావద్దన్న తర్వాత ఈ పాషా కేఎస్ ప్రసాద్ ఇద్దరు కూర్చొని ఒక వీడియో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. ఇద్దరు కూడా ఒక డిబేట్ లాంటిది పెట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేశారు. కారణం ఏంటనే తర్వాత మాట్లాడదాం. ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాని విషయం. ఇక్కడ వింత విషయం చెప్పనా మీకు విజయ్ గారి కంటే స్టాలిన్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఇచ్చాను అని తెలుసు, చాలా మందికి తెలుసు. ఆయన కూడా చేస్తున్నారు. స్టాలిన్ గారే చాలా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి విజయ్ గారి కంటే. ఈవెన్ కొన్ని బిజినెస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సరే అవి డిస్కస్ చేయకూడదు, మనం చాలా దగ్గర సంబంధాలు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి స్టాలిన్ గారు, ఆయన అంటే మిత్రుడు అనాలి. ఓడిపోయినప్పుడు మీరు ఇంకా బాధలో ఉండాలి. కానీ విజయ్ గారి గెలుపులో మీ గొప్పతనం ఏముంది? విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫంక్షన్ లో కలిస్తే ఆ ఫోటో, ఆ బుకే, ఆ సూట్ లో విజయ్ గారు ఉన్నారు. ఆ వీడియోలు ఏసీ కింద పాటలు పైన వీడియోలు, కింద పాటలు పైన వీడియోలు, పులి వచ్చింది, బెబ్బ వచ్చింది, అదేదో వచ్చింది, ఇదోదో వచ్చిందంట. అరే ఏం జరిగిందో ఫస్ట్ ఆలోచించండి. వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు మనకే లింగ్ అని పథకం వచ్చింది. ఇక్కడ మన బొమ్మ పెట్టేసుకుంటే పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తారన్న లాజిక్ ఆలోచించట్లేదు వీళ్ళు. వాళ్ళు చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఊరూరా తిరిగి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు, అభ్యర్థులు ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తేనే మన బొమ్మకు వచ్చిన సీట్లు 11. ఈ 11 సీట్లు మొనగాడు అక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గారిని అధికారంలో తీసుకొచ్చేస్తాడంటే నమ్మాలంటే పిచ్చోళ్ళు అయి ఉండాలి. ఇంకా అదే వాళ్ళు కూడా చెప్పేది. ఈ ఓవర్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చులకన అయిపోతున్నారు. మరి ఎంత పిచ్చోళ్ళు ఎట్రా అనే భావన కలిగేస్తుంది. చివరాఖరికి మీకు అనుకూలంగా మాట్లాడే ప్రతి అంశంలోని మీకు మద్దతు ఇస్తూ, మీకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని విమర్శించే జర్నలిస్టులు కూడా ఇవాళ మీరు చేస్తున్న వికృత చేష్టలు చూసి ముఖాన్ని తుపుక్కును ఊసేస్తున్నారా? ఇంతకు మించిన సిగ్గుమాలతనం ఇంకొకటి ఉండదేమో. నిజంగా చెప్తున్నాను నేను. ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ అధికారంలో ఉండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో ఒకవేళ నిజంగా ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చి ఉంటే పోన్నారా బాబు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ అఫీషియల్గా విజయ్ గారికి మద్దతు ఇచ్చాడు, గెలిచారని చెప్పుకున్నా బాగుంటుంది. ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదా కూడా దిక్కులేదు. అసెంబ్లీకి వెళ్తానికే ఊనుకాయే. ఈ 11 సీట్లు మొన్నగాడు పక్క రాష్ట్రంలో విజయ్ గారిని అధికారంలోకి తీసుకొచ్చారంటే ఎవరన్నా నమ్ముతారా? చెప్పులతో కొడతారు. ఇంకా వీళ్ళిద్దరూ ఎవరో కేఎస్ ప్రసాద్ని అలాగే పాషాబాయిని ఎందుకు గెంటేశారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినిపిస్తామనండి. సరే, మీరు గుంత కంటేస్తున్నారు అన్నారు కాబట్టి ఓపెన్గా అడిగేస్తాను కొన్ని క్వశ్చన్లు. ఒక నెల క్రితం అనుకుంటాను, మీరు సడన్గా సాక్షి నుంచి మాయమైపోయారు. సడన్గా రావద్దన్నారు. దాని తర్వాత ఒక 15 రోజులు అనుకుంటా మీరు కనిపించారు సాక్షిలో. ఏంటి సార్ రీజన్ ఏంటి? మనతరం మాట్లాడింది మీ ఇంటర్వ్యూతో పాటు మనోడు ఒక లేడీతోటి ఒక ఇంటర్వ్యూ చేశాడు. పాషాబాయికి కూడా తెలుసు ఆ విషయం. అంటే మనోడితో చేయక ముందు ఒక ఇంటర్వ్యూ చేశాడు మావిగారికి సంబంధించి. అందులోని అంటే మనోడితో మాట్లాడినప్పుడు కొద్ది కూల్గా మాట్లాడాడు, కానీ అందులో అయితే పొలి కొరికేసేవాడు. టిటి అని పొలి సౌండ్ కూడా వచ్చేది, కటకటకటకటమని పొలి కొరికేసి ఆడెవడో దిక్కుమాలేదవా డామ్ డూన్ డాకర్ ఆని చెప్తూ కొట్టాలి మావిగాని అని చెప్పేసి అనిచ్చినాడు. భయంకరంగా ఇచ్చేశారు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన వీడియోలు అంటే తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడిన వీడియోల కంటే కేఎస్ ప్రసాద్ మాట్లాడిన వీడియో, కేఎస్ ప్రసాద్ విమర్శించిన తీరు, ఆ వీడియోలు ఎక్కువ బాగా వైరల్ అని విపరీతంగా వైరల్ చేశారు. మామూలుగా ట్రోల్ చేయలేదు, భయంకరంగా ట్రోల్ చేశారు. ఇంకా అది పిచ్చండి, ఇంకా అది ఎర్రండి, ఇంక నిజంగా పిచ్చోని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బుర్ర ఉందా అది ఇదని గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత కొంతమంది వైసీపీ కార్యకర్తలు కేఎస్ ప్రసాద్కి ఫోన్ చేసి మామూలుగా వేసుకోలేదు, భయంకరంగా వేసుకున్నారు. ఆ తర్వాత కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా మనోని తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టగానే ఆ తలకాయ మీద మడకే ఉన్నవాడు ఎవడన్నా కానీ మావిగాని వ్యతిరేకిస్తారా అని చెప్పేసి పేరు మార్చేసాడు. క్లారిటీ వచ్చేసింది జనాలకి, దొరికేసాడు రా అబ్బాయి అని చెప్పేసి అని. ఆ దెబ్బతో వద్దన్నారు, అందుకే వద్దన్నారు. అలాగే మా పాషాబాయ్ కూడా అలాగే వ్యతిరేకించాడు. తర్వాత సాక్షిగాలు కానీ మామూలుగా భజన చేయాలి, వర్కౌట్ అవ్వదు. మన పేమెంట్ కోసం అక్కడికి వెళ్ళి ఒకలాగా, బయటకు వచ్చిన ఇంకోలాగా మాట్లాడితే అలాగే చేస్తారు, మరి అలాగే గెంటేస్తారు.
అంటే వెళ్ళమంటే మమ్మల్ని ఇచ్చేసారండి ఇంకెళ్ళాలనుకోవట్లేదంటే బుర్ర రాసిపోతుందంటే చివరాఖరికి మళ్ళీ నేను వినిపించిన తర్వాత మాట్లాడతాం. సడన్గా నేను కూడా మాయమైపోయి అది వేరే అని చెప్పి అంటే రెండు అతిథి శక్తులు కూర్చొని మాడదని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు దాకా నేను ఒకటి చెప్తున్నాను, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ మీడియా ఉన్నాడు, ఆఫ్టర్ మీడియా ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ తపేలా ఛానల్ ఉన్నాడు, ఆఫ్టర్ తపేలా ఛానల్ అంటే ఏదో కాదు సాక్షియే. మనోడి దృష్టిలో ఇప్పుడు తపేలా ఛానల్ అంటే సాక్షియే. ఓకే, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి సాక్షికి ఎప్పటి నుంచి వెళ్తున్నాడో ఎవడైనా స్టాటిస్టిక్స్ తీసుకొని చూసుకోండి. అయితే ఎలక్షన్స్ 6 నెలల ముందేమో. ఓకే, అంతమంది దాకా నాకేమీ అంత లేదు. అవును, మీరు ఒకసారి చెప్పాను. నేను యాక్చువల్గా అంత చాలా ముందు నుంచి అనుకునేవాడిని. మీ సోదంత వినిపించడంలా కానీ సింపుల్గా ఎక్కడైనా కేఎస్ ప్రసాద్కి చిన్న సలహా ఏంటంటే, జర్నలిస్టో లేదంటే రాజకీయ విశ్లేషకుడో ఉన్నప్పుడు న్యూట్రల్గా మాట్లాడితే అలాంటి ఇబ్బంది ఉండదు. ముందు నువ్వు చేసిన తప్పలు ఏదైనా ఉందంటే అది సాక్షిలో కూర్చోడమే. సాక్షికి వెళ్ళి కూర్చుంటే ఏమవుద్దండి? సాక్షికి వెళ్ళి కూర్చోవడం ఎట్లే. నువ్వు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయండి చెప్పేసి ప్రచారం కూడా చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా తిరుగుతున్నాయిలే. సరే, ఇప్పుడు తెగిపోయింది కాబట్టి నువ్వు బయటకు వచ్చి నేను రావద్దన్నారండి, నేను వెళ్ళండి, ఇంకా అది పిలిచినా కానీ వెళ్ళనా బుర్ర రాసిపోతుంది, నాకోటి ఏదో ఒకటి ఉండాలి కదా, ఎన్ని మాటల మాట అన్నా కానీ ఇప్పుడు నడిచిపోతుందేమో. కానీ ఇక నుంచి అయినా సరే న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది. న్యూట్రల్గా మాట్లాడు, తప్పుని తప్పని చెప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవడే కాదండి, ఎవడే విమర్శన ఎంతమంది మాట్లాడట్లేదు. కానీ అడ్డగోలుగా సమర్థించమాకండి. ఒకవేళ చేస్తుంది మనం న్యూట్రల్గా ఉన్నాం కదా, సాక్షిలో కూర్చోలేదు కదా, బయట కూర్చున్నాం కదా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడమాకండి. మీరు అడ్డగోలుగా మాట్లాడే జనాల దృష్టిలో ఇరువప్పులు అయిపోతున్నారు. మిమ్మల్ని ట్రోల్ చేసేది కూడా కేవలం అందుకే. మిమ్మల్ని కానీ పాషాన్ని కానీ ఎందుకు ట్రోల్ చేశారు? ఎందుకు ట్రోల్ చేసాం? మీరు ఆ సాక్షిలో కూర్చొని తలా తోక లేకుండా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని మీ నోటి చేత చదివించారు. ప్రిపరేషన్ అంటే ఏముంటుందండి? ఇప్పుడు ఆ వీడియోలో మాట్లాడుతూ ఇంకా చాలా మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ నుంచి అంటే బేగంపేట అంటే మనోడు ఉన్న ప్రాంతం నుంచి సాక్షికి వెళ్ళడానికి 1 గంట, బేగంపేట నుంచి సాక్షికి వెళ్ళడానికి 1 గంట, అక్కడ మళ్ళీ ప్రిపరేషన్ 1 గంట, తర్వాత స్టూడియోలోనూ 1 గంట, 3 గంటలు కదా. ఇక వచ్చిన తర్వాత నిమిషాలు అవుతుందండి కంటెంట్ అని చెప్పేసి అని ఫీల్ అయిపోతున్నాడు. ప్రిపరేషన్ దేనికి? వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకోవడానిక? అంటేనే ఎవరాలో వద్దనేది. ఎక్కడైనా సరే కేఎస్ ప్రసాద్ చక్కగా న్యూట్రల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా తప్పుని తప్పని చెప్పొచ్చు, ఒప్పును ఒప్పని చెప్పొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించినా కానీ పాలసీ ప్రకారంగా లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా బ్రహ్మాండంగా విమర్శించవచ్చు. అలాగని చెప్పేసి మరీ అతిగా సాక్షికి భజన చేసేసో లేదంటే వైసీపీకి భజన చేసేసో చెప్తే ఇలాగే ముద్రేసి ఇలాగే ట్రోల్ చేస్తారు. ఎక్కడైనా సరే మీరు విశ్లేషణ ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను. మీకైనా ఆ పాషాబాయికైనా అయినా అంతే. నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి వీరుడు, ఆ సాక్షిలో ఈశ్వర్ వీరుడు, ఇంకొకరు వీరుడు. ఈశ్వర్ గడి పాట పాడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడతాడు. అది బాబు బ్రహ్మాండంగా. ఇది సాక్షికి మేము వెళ్ళను, నేను ఇంక వెళ్ళను అని చెప్పేసి ఒక వీడియో చేసాడు. ఇది ఒక ఫ్యాంటసీ అయిపోయింది మాకు. మీరు వెళ్ళకపోయారు, మళ్ళీ వెళ్ళను అని చెప్పేసి మళ్ళీ వీడియోలు చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతున్నారు. మేము వెళ్ళమంటే మమ్మల్ని రావద్దన్నారని చెప్పేసి ఒక ముక్క అంటే అయిపోయాయి కదండి. మేము వెళ్ళమండి అనేకంటే వాళ్ళు మమ్మల్ని రావద్దన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. సింపుల్, జనానికి అర్థమైపోతే. బయటకు వస్తా మళ్ళీ అక్కడ వాళ్ళందరినీ పొగుడుకుంటా పాటలు పాడుకుంటా బయటకు వచ్చి ఈ దరిద్రం అంతా మనకు అవసరమా? అవసరం లేదు కదా. వాడుకొని వదిలేశారంతే మిమ్మల్ని. మీ ఇద్దరిని వైఎస్ఆర్సీపీ పార్టీ చక్కగా బ్రహ్మాండంగా ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకు వాడుకొని మిమ్మల్ని వదిలేశారా లేదా? ఇవాళ వచ్చి మీరు ఎంత బాధపడినా కానీ ఉపయోగం లేదు. బాధపడలేరు కూడా. ఎందుకంటే మీరు రాజకీయ విశ్లేషకులుగా ముద్ర వేయించుకున్నారా? ఇప్పుడు మన వైసీపీ మిమ్మల్ని మోసం చేసిందంటే ఎల్లెల్ట్రా ఎరుపప్ప, నువ్వు రాజకీయ విశ్లేషకుడు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తివి కాదు కదా, నిన్ను ఎలా మోసం చేశారని చెప్పేసి అని అంటారు. కక్కలేక మింగిలేక కుర్తులో పడ్డ ఎలకలాగా మేము వెళ్ళం అని చెప్పేసి అని మనకు మనమే కవర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మిమ్మల్ని వాడుకొని వదిలేశారు. అవునా? అన్ని అంశాలపైన మీ చేత మాట్లాడిపించి సాక్షిలో కూర్చోబెట్టి మీ చేత మాట్లాడిపించి మీ చేత పొల్లు కొరికించి చక్కగా విమర్శలు చేపించి ఒకే ఒక అంశం పైన మావిగన్ అనే పిచ్చి ఆలోచన పైన మీరు మీ అభిప్రాయాలు మీరు తెలియజేసినందుకు మిమ్మల్ని సాక్షిలో అడిగేట్టద్దన్నారు. సింపుల్ లాజిక్.
అంతకుమించి ఏమీ కనబడట్లేదు ఇక్కడ. ఎక్కడైనా సరే విశ్లేషణలో న్యూట్రల్గా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.